ఆగస్ట్ 29. శాంతి సౌఖ్యాలు గల మనస్సాక్షి. మనస్సాక్షికి లభించే సమాధానం కేవలం సువార్త వల్ల మాత్రమే దక్కే ఆశీర్వాదమై ఉంది. మనస్సాక్షికి యేసు తెలుసు, యేసు సువార్త తెలుసు. అది మరెవరికి దేనికి లొంగడానికి ఇష్టపడదు. రెండు ప్రత్యేకమైన అంశాలు ఈ సత్యాన్ని స్పష్టపరుస్తాయి. మొదటిది, మనస్సాక్షిని తృప్తిపరిచేది ఏమిటి? రెండవది, ఈ తృప్తిని మనస్సాక్షికి వర్తింపచేసేది ఏమిటి? మనస్సాక్షిని తృప్తిపరిచేది ఏమిటి? ఒక వ్యక్తి మనస్సాక్షిని వక్రీకరించి తీవ్రంగా వేధించే భయాందోళనల మూర్ఛలను పాపమే కలుగజేస్తుంది. పాపం అనే ఈ చిన్న పదం గనుక మనుష్యుల మనస్సుల నుండి తుడిచివేయబడితే తక్షణమే ఆ తుఫాను నెమ్మదిస్తుంది. కలవరపరిచే చిన్న భయం అనే అల కూడా లేకుండా ఆత్మ వెంటనే ప్రశాంతమైన సమతలమైన సముద్రంలా మారిపోతుంది. కానీ తుఫానును రేపే యోనా వంటిది పాపం. అది ప్రవేశించిన ప్రతి చోట నిశ్చయంగా యుద్ధమే వెంబడిస్తుంది. ఆదాము పాపం చేసినప్పుడు అతడు మనస్సాక్షి యొక్క ఈ మధురమైన సమాధానాన్ని ఒకే ఒక్క విషాదకరమైన గుటకలో తాగి నాశనం చేసుకున్నాడు. అది అతని గొంతు కిందకు దిగిన వెంటనే అతనికి ఊపిరి ఆడకుండా చేసినట్లు అనిపించడంలో ఆశ్చర్యం లేదు. వారు తాము దిగంబరులమని తెలుసుకున్నది. ఆదికాండము 3:7. ఇప్పుడు మనస్సాక్షికి నిజమైన సమాధానాన్ని తెచ్చేది ఏదైనా సరే ఈ ఆత్మీయ యుద్ధం ముగిసి శాంతి చేకూరడానికి మునుపు పాపమనే ఆ గొల్యాతును మొదట నేలకూల్చాల్సిందే. ఇది సత్యం. పాపి మనస్సాక్షిలో మండిపోతూ కలుక్కుమనే పాపమనే బాణపు విషపూరితమైన కొన అపరాధ భావమే. తీర్పు రాబోతుందని, శిక్ష అనివార్యమని హెచ్చరికలు జారీ చేస్తూ అది మనుష్యుని విశ్రాంతిని అపహరిస్తుంది. నిత్యుడైన జీవం గల దేవుని అనంతమైన ఉగ్రత తన కోసం వచ్చినప్పుడు ఏమవుతుందోనని ఆ మనుష్యుడు భయపడతాడు. కాబట్టి ఆ రాబోయే విపత్తు యొక్క భయంలోనూ వేదనలోనూ జీవిస్తాడు. ఇప్పుడు తన సొంత అపరాధ భావం చేత రగిలించబడిన దేవుని కోపమనే కుంపటి నిప్పులపై కాలుతున్న మనస్సాక్షిని నీవు ఓదార్చాలని ఆశిస్తే నీవు మొదట ఆ నిప్పులను చల్లార్చి పశ్చాత్తాపపడి నమ్మే పాపులతో దేవుడు సమాధానపడి వారి పాపాలను క్షమిస్తాడనే వార్తను అందించాలి. మరేదీ కాదు. కానీ ఈ సువార్త మాత్రమే మనుష్యునికి తన సొంత తలంపులతో నిజమైన సమాధానాన్ని అందించగలదు.